ఆంధ్రప్రదేశ్కి కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కరోనాకు వ్యాక్సిన్ మందుంది, కానీ వైఎస్ జగన్కు మందు ప్రజలే అని జగన్పై ధ్వజమెత్తారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు. మీరు ఓన్లీ పాయకరావుపేట అభ్యర్థులు కార్యకర్తలు కాదు, మీరు జనసేన కార్యకర్తలు పైన చూస్తే ఒక సమస్య తెలుస్తుంది. సో మీరందరూ కూడా ఇంకొంచెం ఒక బ్రాడ్ మైండ్తో ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ ఖచ్చితంగా రాజకీయాలు అయిన తర్వాత ఒకరికి ఏదైనా జరుగుతుంది, కానీ ఒక కాజ్ కోసం అందరం కలిసినప్పుడు కొన్ని వ్యక్తిగతమైనటువంటి బాధలు కానీ అవమానాలు కానీ ఎన్ని ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనం యుద్ధం చేసేది ఒక మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఫర్ ది స్టేట్. మన తెలుగుదేశానికి లేకపోతే జనసేనకు కాదు, ఆంధ్ర జాతికే చాలా ప్రమాదకరమైనటువంటి శత్రువు వైసీపీ పార్టీ. 2019లో 2020 అంటే 19 నవంబర్ అక్టోబర్లో కరోనా అనే వైరస్ వచ్చింది. అప్పుడే పేపర్లో చదువుతున్నాం, ఇదిగోడలో వచ్చింది, ఇక్కడికి వచ్చేసింది, ఢిల్లీ వచ్చేస్తున్నారు. 2020 వచ్చినప్పటికీ కరోనా వైరస్ వచ్చింది. చాలా సైంటిస్టులు, మేధావులు, డాక్టర్లు, ఎంతోమంది వాలంటీర్స్ కరోనాని అద్భుతంగా కంట్రోల్ చేయగలిగారు. కరోనా ఇవాళ మామూలు జ్వరం లాంటి స్థితి తీసుకున్నందుకు మన వైద్యులు అభినందించారు. కాకపోతే కరోనా కంటే ముందు ఒక సంవత్సరం నన్ను మాందవ్యాలకు వ్యతిరేకంగా నువ్వు జనసేన జనరల్ సెక్రటరీగా ఉండు అన్నప్పుడు దాన్ని ఒక బాధ్యతగా నేర్చుకున్నాను, కానీ దాన్ని ఒక అధికారంగా నేను పరిగణించలేదు. సో నా ప్రయాణం ఇలా కొనసాగుతుండగా ఒకసారి మనం ఎలక్షన్స్ చూస్తున్నాయి కాబట్టి మనందరం కూడా ఒకసారి తిరిగి చైతన్యవంతులు అవడానికి, మీ అందరిలో ఒక ఉత్సాహం ఉండడానికి ఇందులో వచ్చాను. చాలా థ్యాంక్స్. అయితే మనకి ముఖ్యమైనటువంటి ప్రత్యర్థి పార్టీ కానీ ఏదైనా ఉందంటే అది వైసీపీ. మనం ఇవాళ పోరాడాల్సింది వైసీపీ. మన వ్యక్తిగత అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఓన్లీ పాయకరావుపేట కాదు, స్టేట్ మొత్తం మీద మీ దృష్టి పెట్టండి. ఎందుకంటే మన చేతిలో ఒక అధికారం అనేది ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలం. కేవలం ఒక ప్లేస్లో గెలిచో లేదా 2 ప్లేసుల్లో గెలిచో ఏమి ఉపయోగం. అందువల్లే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఈసారి ఎట్టి పరిస్థితులను శాసనసభలో జనసేన అభ్యర్థులతో శాసనసభలో గట్టిగా తన గౌరవం పెంపించడానికి ఉద్యుక్తులు అవుతున్నారు. విమర్శలు కాదు, కానీ ఒక తెలంగాణలో కేసీఆర్ గారు లాంటి మంచి నాయకుడు, సమర్థవంతుడైన నాయకుడు, తెలంగాణకి రాష్ట్రానికి ఒక చెప్పాలంటే ఆ రాష్ట్రానికి తెచ్చినటువంటి వ్యక్తి, ఆయన అంత పేరు వ్యక్తి. సో ఏదో కారణాలు పక్కన పెడితే ఆయన తెలంగాణ అభివృద్ధి చేశారు. అయినా సరే మ్యాక్సిమం 5 years, ఇంకొక 5 years ఆయనకు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ టర్మ్ వచ్చేటి ఆయన ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ని ఎక్కించారు. అంటే ఇంత చేసిన కేసీఆర్ గారిని ఓడించారు అంటే ఇంత దుర్మార్గం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించారని నా నమ్మకం ఖచ్చితంగా వస్తుంది. అందరూ ఒక విషయంలో కాన్ఫిడెంట్గా ఉండండి. అదేంటంటే ఆ రోజు 2019లో జనసేన టీడీపీ విడిగా పోటీ చేయడం వల్ల చాలా సీట్లు కోల్పోయారు. ఇవాళ 2019లో జనసేనకి ఎంత శక్తి ఉందో దానికంట ఖచ్చితంగా 5-6 రెట్ల శక్తి ఈరోజు మనకు ఉంది. 7 to 8 times మోర్ పవర్ఫుల్ దాన్ 2019. దానికి ఒకటే కారణం, ఏమాత్రం నిరాశ చెందకుండా మొత్తం శక్తిని అంతా పోడ తీసుకొని తన శక్తి, తన బలాన్ని, తన ఆర్థిక బలాన్ని అన్నింటినీ పోడ తీసుకొని ఈ రోజుకి మనం పార్టీ నడుపుతాం. ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నడుపుతానని నమ్ముకున్న ఒక నాయకుడి వెంట మనం నడిస్తే ఖచ్చితంగా నాయకుడు ఏదైనా సరే అతనికి మా జీవితాల్లో ఇవ్వడానికి రెడీ ఉన్నాం.
నువ్వు ఈ రోజు నుంచి ఈ పని చెయ్యి, ఈ రోజు నుంచి ఈ పని చేయొద్దు అంటే అది తూచా తప్పకుండా ఫాలో అవుతారు. నేను పార్టీకి జనరల్ సెక్రటరీ అయినా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మన లీడర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆయన ఎటు వెళ్తే అదే వెళ్తారు. మీరు దయచేసి ఒక గుర్తుపెట్టుకోండి, ఇవాళ అభ్యర్థులను మనకు తెలియదు ఎప్పుడు ఇస్తారు, కానీ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది అధికారం మన చేతిలో ఉంటే గడ్డం గుర్తించడానికి మంచి నాయకులకి ఎంత గొప్ప అవకాశం దొరుకుతుందంటే సర్వీస్ చేయడానికి. అదే గడ్డం వ్యక్తిగా ఏదో బాగున్న వ్యక్తిగా అందరికీ సర్వీస్ చేయాలి. అలాంటి వ్యక్తులు ఎంత బలం చేయబోతుంది జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే. సో అలా కొంచెం పెద్ద కోసం ఆలోచించేది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వంలో నేను కానీ సతీష్ గారు కానీ రమేష్ కానీ మా అజయ్ గారు నా స్నేహితులైన ఆయన కానీ విజయ్ కానీ చాలామంది నాయకులు మేరకు నిజంగా ఒకరోజు మనం ఇంకో 10 ఏళ్ల తర్వాత మన చిల్డ్రన్ బిడ్డలతో మనవలతో గర్వంగా చెందినటువంటి పరిస్థితి వాళ్ళు అనుకుంది. ఒక గొప్ప నాయకుల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తిరిగి వచ్చిన ఒక అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరు గమనించరు, అద్భుతం జరిగిన తర్వాత గమనించిన ఉపయోగం లేదు. కాబట్టి మీ కళ్ళ ముందు ఒక అద్భుతం జరుగుతుంది, దాన్ని గమనించండి. ఆ అద్భుతానికి మీరు కోఆపరేట్ చేయండి.